అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక వ్రతం ఏదైతే ఉందో ఇది ఇక కొద్దిగా చివరికి వస్తోంది. కార్తీక పురాణం, ఈ పురాణంలో మనం ఇంచుమించు చివరి దాకా వచ్చేసాం. ఇప్పుడు కూడా మనం అంబరీషోపాఖ్యానము అంటే అంబరీషుడి యొక్క కథ, అది ఎన్నో అధ్యాయాలలో ఉంటుంది కాబట్టి ఆ కథ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఎంతవరకు మనం చెప్పుకున్నాము అంటే, మనకి శ్రీ మహావిష్ణువు దూర్వాసునితో మాట్లాడిన మాటలు, సరే నేను రక్షించను నువ్వు వెళ్ళిపో అంటే సరిపోతుందా? ఆ చక్కని వర్ణనలో ఏమేం విషయాలు చెప్తున్నారు, అది కేవలం దూర్వాసునికి మాత్రమే కాదు మనందరికీ అనే విషయం మనకి అర్థం కావాలి. అందుకే కొన్ని విషయాలు మనం భాగవతంలో అంబరీషోపాఖ్యానం నుంచి కూడా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే కథ ఒక్కటే కాబట్టి. అయితే ఈ కార్తీక పురాణంలో ఈరోజు మనం ఈ 27వ అధ్యాయంలో నేను ఇక అంబరీషుడినే శరణు వేడుకోవాలి అన్న విషయం దూర్వాసుడికి అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టుగా శ్రీ మహావిష్ణువు ఎన్నో విషయాలు చెప్తారనమాట. అంటే రక్షణ బాధ్యత అన్నది ఎలా ఉంటుంది, భగవంతుడు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు, భక్తుడు అంటే ఎలా ఉండాలి, ఈ వర్ణన కూడా మనకి చాలా అద్భుతంగా భాగవతంలో కనిపిస్తుంది. ఆ విషయాలు కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం. కారణం ఏమిటి అంటే, కథ ఒకటే కాబట్టి ఎన్ని విధాలుగా మనకి అర్థం కావాలి అంటే అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేయాలి. అయితే ముందుగా శ్రీ మహావిష్ణువు నువ్వు చేసిన తప్పేంటి అన్న విషయాలు చెప్తారు కదా. నీ కోపము, నీ క్రోధము, నీ అహంకారము, నా అంతటి వాడు లేడు అనే నీ ఆలోచన, నా శక్తులు అనే నీ అహంభావన ఏదైతే ఉందో, వీటన్నిటి వల్ల ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయి. ఏం చేసావు? అంబరీషుడినే అంతం చెయ్యాలి అని అనుకున్నావు. నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఇవన్నీ చేస్తావని తెలిసే, ఎందుకంటే భగవంతుడు అన్నవాడికి అన్నీ ముందుగానే తెలుస్తాయి కదా. కాబట్టి ఇవన్నీ నాకు ముందుగా తెలిసి సుదర్శనుణ్ణి నేను ఎప్పటి నుంచో నువ్వు అంబరీషుడి దగ్గర ఉండు అని పంపించాను. ఎందుకు అంటే ఏ క్షణంలో ఏమవుతుందో తెలీదు. మరి అంబరీషుడు నన్ను వేడుకోవాలి, నేను వచ్చి రక్షించాలి, వీటిలో కూడా కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు కదా. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం అవ్వకుండా ముందుగానే సుదర్శనుణ్ణి నేను అక్కడ ఏర్పాటు చేశాను అని అంటారట. ఎంత జాగ్రత్తగా భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. అందుకే అంటారు కదా, ఆపదలు అన్నవి, ఆపద మొక్కులవాడ అంటాం వెంకటేశ్వర స్వామిని. ఎందుకు అంటే ఒక ఆపద అంటే చెప్పి రాదు. ఇలా 2 రోజుల తర్వాత నువ్వు మెట్లు దిగుతూ పడిపోతావు, లేకపోతే ఒక 3 రోజుల తర్వాత ఏదో ప్రమాదం జరుగుతుంది అని చెప్పి రావు. అవన్నీ చెప్పిరావు కాబట్టి ఆపదలు. మరి వాటి నుంచి అంటే వాటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అది మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు. కానీ అక్కడ కూడా మనం ఎక్కువగా దెబ్బతినకుండా, ఎక్కువగా బాధపడకుండా భగవంతుడు చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు. అడిగితే కదా ఎవరైనా ఏదైనా చేస్తారు. అలా భగవంతుడిని అడగాలి, భగవంతుడు విని తీర్చాలి కోరికలు. అంటే భగవంతుడికి మనము చాలా ప్రేమగా భగవంతుడు ఎలా ఉండాలని చెప్పాడో అలా ఉండగలగాలి. అలాంటి వాళ్ళకి రక్షణ అన్నది అడగకపోయినా భగవంతుడు ఇచ్చేస్తాడు. అందుకే నేను సుదర్శనుణ్ణి ముందుగానే అక్కడ పంపించాను. నువ్వు ఎప్పుడు కోపంతో ఏది చేస్తే దాన్ని వెంటనే ఎదుర్కోవడానికి అక్కడ సుదర్శనుడు అలా ఉంటాడు. అందుకే అంటారుగా, మనకి నరసింహస్వామి స్వరూపంలో కూడా అంటే ఆ రూపంలో స్వామివారు రావాలి. అయితే ఎప్పుడైనా ఆయన వచ్చి ఈ హిరణ్యకశిపుడిని చంపేయవచ్చు, కానీ అలా కాకుండా ఆయన ఎప్పుడైతే ఎక్కడున్నాడు శ్రీహరి అని అడిగితే, ఎక్కడున్నాడని అడుగుతావేమిటి, నువ్వు చూడగలగాలే కానీ ఎక్కడైనా ఉంటాడు శ్రీహరి, ఆయన అంతటా నిండి ఉంటాడు కదా అని ప్రహ్లాదుడు అన్నప్పుడు ఆవేశంతో సింహాసనం మించి దిగి వస్తూ ఆయన ఆ అంతఃపురంలోనే ఎక్కడో ఒక స్థలం నేను చూపిస్తాననేటట్టుగా చూపుడు వేలు పట్టుకుని అలా తిప్పుతూ ఉంటే అద్భుతమైన వర్ణన ఉంటుంది. నరసింహస్వామిగా శ్రీ మహావిష్ణువు అంతటా నిండిపోయాట. ఎందుకు అంటే అంతటా నిండిపోతే ఏ స్థలం చూపిస్తాడో తెలియదుగా. పైన అన్నాడంటే పైనుంచి రావాలి, కింద అన్నాడంటే కింద నుంచి రావాలి, ఏ వస్తువు చూపిస్తే అందులోంచి రావాలి. అలా రావాలి అంటే ముందు అంతటా నిండిపోతాననుకున్నట్ట. అలా సర్వవ్యాపకత్వం అన్నది చూపించింది నరసింహ స్వరూపంలో అని చెప్తారు. అంతటా నిండిపోయాట నరసింహస్వామిగా, పెద్ద నరసింహస్వామిగా సిద్ధంగా ఉన్నాడనమాట. అలా వెడుతూ ఉంటే ఇప్పుడు ఎక్కడి నుంచి చూపిస్తాడో అక్కడి నుంచి వచ్చేస్తాడు పరమాత్మ. అలా సుదర్శనుండి ముందుగానే పంపించాను అని చెప్పాడు. సరే, ఎందుకు అంటే ఇప్పుడు చెప్తున్నాడు, నాకు ఒక బలహీనత ఉంది. అదేంటి అంటే, లక్ష్మీదేవికి కూడా తెలియకుండా అంటే ఆవిడకి ఇష్టమా లేదా అన్న విషయం కూడా పట్టించుకోకుండా నన్ను కొంతమంది కట్టేసి
తాళ్లతో కట్టేసి నన్ను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు, నేను వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటాను. ఇంత శ్రీహరి ఏమీ చెయ్యలేడా ఎవరో కట్టేస్తూ ఉంటే? అంటే కాదు, భక్తులు భక్తితో అలా కట్టేస్తే నేను కట్టించుకుని వాళ్ళకి లొంగిపోతాను, వాళ్ళ మనసులోనే ఉంటాను. అయితే నువ్వు ఏదైతే అంబరీషుడు అని అనుకుంటున్నావో ఆయన మనసులో నేనున్నాను కదా, కాబట్టి ఆయన ఎప్పుడో నన్ను కట్టి పడేశాడు, నాకు ఆ బలహీనత ఉంది, అందుకే నాకన్నా నా భక్తులే గొప్పవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి నేను లొంగిపోయాను, అంతే కదా. ఎంతటి గొప్పవాడైనా వాళ్ళు ఎవరికైతే లొంగిపోతారో వాళ్ళు కదా గొప్పవాళ్ళు. అందుకే నా భక్తుడే నాకు గొప్పవాడు. మరి భక్తుడు అంటే ఇక్కడ కూడా భగవంతుడు చాలా చక్కని వర్ణన ఇస్తున్నారు. సత్పురుషులు ఎప్పుడు ఎలా ఉంటారు, మహాభక్తులకి ఉండవలసిన లక్షణాలేంటి? కేవలం నామాలు పెట్టుకుని అలా పూజలు చేసేస్తున్నాం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటున్నాం, వారానికి ఒకసారి ప్రదక్షిణాలు చేసేస్తున్నాం, హోమాలు చేసేస్తున్నాం, యజ్ఞాలు చేసేస్తున్నాం, బయటకు వచ్చి మాత్రం అందరితో దుష్ప్రవర్తనతో ఉంటాం, చటుక్కుని కోపం వస్తుంది, అలాగే అవతల వాళ్ళని చాలా కింద చూపు చూస్తూ ఉంటాము, మేము చాలా గొప్ప అని అనుకుంటూ ఉంటాము. ఇవన్నీ చేస్తే భగవంతుడు ఉంటాడా దగ్గర? ఉండడు. భగవంతుడికి కావాల్సింది కేవలం మనం చేసిన పూజలు కాదు. అయితే ఆచారం అన్నది ఒకటి ఉంది కాబట్టి, అంటే పూజలు చేయకూడదా? చెయ్యాలి ఖచ్చితంగా. వాటి వల్లే మన మనసుకి సాధన అన్నది ఉంటుంది, అలవాటు అవుతుంది. కాబట్టి ఉపచారాలతో పాటు పూజలు చెయ్యాలి. కానీ అవి చేస్తే మాత్రం సరిపోదు. అక్కడ ఉన్న పరమాత్మ ఇక్కడే కాదు, నా ఎదురుగా కాదు, అంతటా ఉన్నాడు అని తెలుసుకోవాలి. వాళ్ళు సత్పురుషుడు. అటువంటి సత్పురుషులకి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు. ఎవరి సత్పురుషులు? ఎవరైతే ఎప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టరో, ఎవరైతే ఎప్పుడు ఎవరు ఏది అంటే ఏ ప్రదేశంలో ఎక్కడ ఏది అడిగినా కాదు లేదు అనకుండా వీలైనంత ఇవ్వగలగడము. మనం కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కనుక ఒక్కొక్కసారి సర్లే ఇప్పుడేమి ఇస్తాంలే తర్వాత ఎప్పుడో చూడొచ్చులే అని వాయిదా వేస్తూ ఉంటాం. మనకి చేతనైనంత సహాయం చెయ్యాలి అని మనకి ఆ శక్తి ఉన్నా కూడా మనం దాటి వేసేస్తూ ఉంటాం. కానీ అలా కాదు, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది అడిగినా ఇవ్వగలిగిన స్థితి. పూర్తిగా కాదు, ఎంత స్తోమత ఉందో భగవంతుడికి కూడా తెలుసు కదా. అలా స్తోమత ఉండి కూడా చాలా సందర్భాల్లో మనం ఇవ్వం. కాబట్టి ఇలా ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళు సత్పురుషులు. ధర్మాన్ని విడిచిపెట్టకుండా అన్ని పరిస్థితుల్లో ధర్మాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళు సత్పురుషులు. అలాంటి వాళ్ళకి నేను పూర్తిగా లొంగిపోతాను. అంటే అంబరీషుడికి నేను పూర్తిగా లొంగిపోయాను, అందుకే ఇప్పుడు నిన్ను రక్షించాలి అని ఎవరైనా ఉన్నారు అంటే ఈ సృష్టిలో అది కేవలం అంబరీషుడు. ఆయనకి నీ శాపవాక్కులు ఏవి కూడా వెళ్ళవు, తగలవు, అవన్నీ నాకే తగిలాయి. ఇక నేను అందుకే అంతగా ఇష్టపడుతూ ఉంటాను. నేను వెళ్ళి ఆ మనసులో కూర్చుని ఉన్నాను, నేనే ఎప్పుడో సుదర్శనుడిని పంపించాను. ఇలా భగవంతుడు అన్నవాడు ఎక్కడ ఉంటాడు, ఎందుకు ఉంటాడు, సత్పురుషులు అన్నవాళ్ళు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ చెప్తారు దూర్వాస మహామునికి. ఇప్పటికీ కూడా తన ఆలోచన ఏమిటి తెలుసా? నువ్వు వస్తే నీకు భోజనం పెట్టి భోంచెయ్యాలి అనే ఆలోచన. అయ్యో, నా రాజ్యంలో ఎవరు బాధపడొద్దు కదా, ఒక మహర్షి వచ్చి ఇంత బాధతో అలా పరిగెత్తి వెళ్ళిపోయాడు ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. అంతేగాని నీకేదో మంచి అంటే శిక్ష పడింది, నేను మహాభక్తుడిని కాబట్టి శ్రీమన్నారాయణుడు ఆదుకున్నాడు అనే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా బెంగతో ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పారిపోయావు, ఎప్పుడు వస్తావు, నీకు పెడితే కానీ నేను తినను అనేటట్టుగా ఉన్నాడు. అలా ఉంటాడు ఒక మహారాజు. కేవలం తను భోగభాగ్యాలు అనుభవించటం కాదు, తన ప్రజలు ఎప్పుడు క్షేమంగా ఉండాలి అని ఆలోచించిన వాడే అసలైన రాజు. అలా ధర్మాన్ని పాటిస్తూ ఆ రాజ్య పరిపాలన చేస్తున్న అంబరీషుడు, అతడికే నువ్వు అంత పెద్ద ద్రోహం చేయాలనుకుంటావా? ఎలా జరుగుతుంది? ఇది జరగదు కాదు కదా. నీ కోపం ఏదైతే ఉందో, నీ అహంకారం ఏదైతే ఉందో, ఇది ఈరోజు నీ కష్టానికి కారణం. ఇది తెలుసుకో, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి భక్తుడు అంటే ఎలా ఉండాలి, భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటూ ఉంటాడు, ఎక్కడ ఉండటానికి ఇష్టపడతాడు, అటువంటి భక్తులకు ఎటువంటి శక్తులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. కాబట్టి మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తిస్తూ ఉండాలి. కేవలం పూజలు చేసేస్తే కాదు, భగవంతుణ్ణి భక్తితో ప్రాధేయపడాలి, వేడుకుంటూ ఉండాలి, అంతటా భగవంతుణ్ణి చూడగలగాలి. అన్నిటికన్నా ముఖ్యం క్షమా, దయ, ఇవి అలవాటు చేసుకోవాలి. ఇది కూడా చెప్తారు. ఆ మాత్రం క్షమించలేవా?
ఇన్నిసార్లు నీ కాళ్ళు పట్టుకున్నాడు, నీలో క్షమ లేదు. కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినా ఇప్పటికీ అంటే నేనేదో క్షమిస్తాను అని కాకుండా అయ్యో నా రాజ్యంలో ఉన్నవాళ్ళు ఆనందంగా ఉండాలని బాధపడుతున్నాడు అంబరీషుడు. అందుకే మనిషి అన్నవాడికి దయ ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఏదో ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని సాధిస్తూ ఉండకూడదు. ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్తారు. అవతల వాళ్ళు ఎప్పుడైనా అమర్యాదతో ప్రవర్తిస్తే, అంటే మనల్ని అమర్యాద పరిస్తే, ఎందుకు అమర్యాద పరిచారు, అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించాలి. ఎవరి వల్లైనా మనకి కష్టం వచ్చింది అని మనకు అనిపిస్తే ఇంత కష్టం వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు వాళ్ళు ఇలా మాట అన్నారు అన్నది కూడా పరిశీలన చేసుకోవాలి. అప్పుడు బహుశా నేను ఇలా ప్రవర్తించడం వల్ల కదా వాళ్ళు తిరిగి ఇలా ప్రవర్తించారు అని ఆలోచన వస్తుంది. లేదు నేను అంతా మంచిగానే ఉన్నాను, వాళ్ళే నాతో ఇలా ప్రవర్తిస్తున్నారంటే సరే అది వేరే విషయం, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. కానీ ముందు అవతల వాళ్ళు చెప్పింది వినగలగాలి. వినలేదుగా అంబరీషుడు ఏం చెప్తున్నా దుర్వాసుడు, అయ్యో నేను కేవలం జలం స్వీకరించాను, ఇది పద్ధతి కాబట్టి ఇలా చేశాను, నన్ను క్షమించండి, ఏదీ వినలేదు. కాబట్టి అవతల వాళ్ళు చెప్పిన మాట వినగలగాలి. అమర్యాద జరిగిన అంటే పరిస్థితులు ఒక్కొక్కసారి ఎలా వస్తాయంటే ఒకళ్ళ వల్ల కష్టం వస్తుంది, కానీ ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏమిటి, వాళ్ళు ఎందుకు అలా చేశారు, ఒక్కసారి వాళ్ళ స్థితి ఏమిటో ఆలోచించగలగాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించగలగాలి, ఏం చెప్తున్నారో ఆలోచించగలగాలి. ఆ తర్వాత వాళ్ళు వేడుకుంటే క్షమించాలి, క్షమాగుణం అలవాటు చేసుకోవాలి, దయాగుణం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా అవసరం సత్పురుషుడికి. కాబట్టి సత్పురుషుని యొక్క లక్షణాలే ఇవి. కేవలం మంచిగా ఉంటాను అంటే కాదు, క్షమించగలగాలి, దయతో ఉండగలగాలి. ఈ అద్భుతమైన విషయాలు దూర్వాస మహామునికే కాదు మనందరికీ వర్తిస్తాయి. అందుకే ఈ పురాణం మనం ఇంత చక్కగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు, ఇలా ఇలా ఉండాలి. అటువంటి సత్పురుషుడు అయిన అంబరీషుడు మాత్రమే ఇప్పుడు నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే ఆ భక్తికి ఉన్న శక్తి అటువంటిది. వెళ్ళి అడుగు, ఖచ్చితంగా ఇక ఆయన దయ, నేనేమి చెయ్యలేను అని పంపిస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, ఇప్పటికీ ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి మహానుభావుడు, అలాంటి మహాపురుషుడు అని చెప్తాడు. అది విషయం. అయితే ఈ విషయం తర్వాత ఏం జరిగింది, ఎలా అడిగాడు దూర్వాసుడు మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడు ఏ ప్రవర్తనతో ఉన్నాడు, వీటన్నిటి గురించి తర్వాత అధ్యాయంలో మనం చెప్పుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.